ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న 15 ఏళ్ల బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదం నెలకొంది. కేవలం 1.1 కోట్లకు అమ్ముడుపోయి సన్ రైజర్స్ పై 37 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించిన ఈ కుర్రాడి ప్రదర్శనపై ఒక కన్నడ సామాజిక కార్యకర్త వింత ఆరోపణలు చేశారు. 15 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడించడం బాల్య కార్మిక వ్యవస్థ కిందకు వస్తుందని, ₹1,00,000 కాంట్రాక్ట్తో అతడిని శ్రమకు గురి చేయడం చట్ట విరుద్ధమని ఆయన వాదించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు వెంటనే వైభవ్ని తప్పించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సదరు కార్యకర్త హెచ్చరించడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే భారత చట్టాల ప్రకారం 14 నుంచి 18 ఏళ్ల వయసు గల వారిని అడోల్సెంట్స్గా పరిగణిస్తారు. వీరిని ప్రమాదకరమైన వయసులో కాకుండా క్రీడలు, వినోదాల రంగాల్లో కొన్ని షరతులతో అనుమతించే అవకాశం ఉంది. బీసీసీఐ మరియు ఐపీఎల్ నిబంధనలకు లోబడే వైభవ్ వేలంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో పాకిస్తాన్ నిపుణులు వైభవ్ బ్యాట్లో ఏఐ చిప్ ఉందన్న విరుద్ధమైన ఆరోపణలు ఎగతాళిగా పట్టించుకోలేదో, అలాగే వైభవ్ ప్రస్తుతం ఈ వివాదాలను లెక్క చేయకుండా మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే 350కి పైగా పరుగులు చేసిన వైభవ్ ప్రదర్శనపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గానీ, బీసీసీఐ గానీ ఈ తాజా ఆరోపణలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.